వెల్కమ్ టు ఆర్9 న్యూస్. నేటి వార్తలు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని సిపే కాలనీలో జెండాకట్ట వద్ద ఉన్న రహదారి సమస్య పరిష్కరించాలని కోరుతూ కాలనీ వాసులు సోమవారం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాతో పాటు గుత్తి పోలీస్ స్టేషన్ లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా జెండాకట్టకు వెళ్లే రహదారి ఉండేదని, ప్రస్తుతం రహదారికి అడ్డంగా గోడ కట్టారని, ఈ సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కాలనీవాసులు వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులతో సమస్య పరిష్కరిస్తామని, సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులతో విచారణ జరిపి సమస్యను పరిష్కరిస్తామని వారి సందర్భంగా తెలియజేశారు. ఇచ్చేసే చెప్పేది ఉన్నట్టే మీ దగ్గర ఏమున్నాయి మీకు అది ఉన్నట్టు వాళ్ళ దగ్గర ఉంటే మీరు కరెక్ట్ చేసుకోవాలి. సర్వీస్ ఎంఆర్ గారు ఆల్రెడీ ఒక డేట్ ఇస్తామని ఎంఆర్ఓ గారు అంతా ఇచ్చారు. ఆ తర్వాత కట్టిన సార్ మీరు ఇచ్చేయండి. బాబు ఇవన్నీ కట్టినట్టే నీ దగ్గర ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉంటే మేము తెచ్చుకుంటాము. ఎంఆర్ఓ రాస్తాము. ఎంఆర్ఓ మేము కలిసి సర్వే చేస్తారు. ఎంఆర్ఓ ద్వారా కూడా 56 సంవత్సరాలు, ఈయన వయసు దాదాపు అంటే 60 సంవత్సరాలు, 60-70 దగ్గర ఉన్నాయి. అప్పటి నుంచి ఆయన కూడా అదే ఏరియాలోనే ఉన్నాడు. మేమంతా ఒకటే ఏరియాకి సంబంధించిన వాళ్ళము. ఈ జెండా కట్ట అనేది దశగిరి స్వామి కట్ట. ఇది గత 50 సంవత్సరాలుగా మేము దీనికి ముజావరుగా పని చేస్తున్నాం. 2022 పొజిషన్ ఇది. పండుగ వాళ్ళు పాచినట్టు వాళ్ళు తీసేసినారు. నంబర్ 2 2024 ఈ పొద్దుటి గోడ కూడా కట్టారు. దయచేసి మాకు సంస్కారం ఏదైనా పరిష్కారం చేరిస్తే బాగుంటుంది. లేదంటే మేము రోడ్ల మీద కూర్చొని ధర్నా చేయబడతాం. వెనక్కి వస్తే మీరు వెనక్కి వస్తే అంతా పడతారబ్బా. అట్లా 2 సంవత్సరాల సార్ గంధం వెళ్ళాక ఇప్పుడు 3 సంవత్సరం పడింది. నిలబెట్టి దశగిరి స్వామి జెండా కట్టకి పరిష్కారం తేల్చాలి కమిషనర్ గారు. దశగిరి స్వామి కట్ట 74లో కాపురం చేస్తాను. 79లో గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింది. ఒక్కొరికి 2 సెంట్లు కేటాయించింది. తర్వాత ఏమైంది, 2 సెంట్లు స్థలం ఎవరికి వేయలే. మాకు ఉన్న వాళ్ళకి ఎంత ఉంటే అంతే చాలని ఇచ్చిన దానికి అది అంతే రాసి ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు మీ సమస్య ఏమన్నా మీడియా వారికి నమస్కారం అండి. మా ఆవేదన ఒకటే. కర్నూలు రోడ్ సిపిఐ కాలనీకి సంబంధించిన ఒక దశగిరి స్వామి కట్ట 57 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు పెద్దవారు. దాని తర్వాత మేము ముజావర్లుగా దానికి పని చేస్తున్నాము. దానికి బయట ఆస్తులతో ఏమి లేవు. మేము ఆ ఆస్తుల ప్రకారం కూడా మేము ముందరకు వచ్చి ఇవన్నీ ధర్నాలు చేయడం లేదండి. కానీ మా మనోభావాల మీద దెబ్బ పడుతుంది. మా దశగిరి స్వామి కట్ట యథాప్రకారంగా మేము రాస్తా తిరుగుతున్నామో ఆ రాస్తా మాకి కావాలని మేము కోరుతున్నామండి. మాకు వేరే ఉద్దేశాలు ఏమి లేవండి. కానీ మేము మా దశగిరి స్వామికి కట్టకి ఎలా దావా ఉందో ఆ దావా మాకి కావాలని కమిషనర్ గారికి కోరుతున్నాము, ఎంఆర్ఓ గారికి కోరుతున్నాము, పోలీస్ వ్యవస్థకు కూడా మేము కోరుతున్నామండి. దయచేసి మా దశగిరి స్వామి కట్టకి రాస్తా ఏర్పాటు చేయాలని కోరుతున్నాము.